ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా దేశానికి చెందిన మ్యాట్ ఎమన్స్ 2004వ సంవత్సరంలో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళాడు. మ్యాట్ మంచి షూటర్. అతడు అనేక పోటీలలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. ఆ ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సంపాదిస్తానని ధీమాగా ఉన్నాడు. తను పాల్గొంటున్న పోటీ 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో తన చివరి షాట్కు గాను 6.7 పాయింట్లు సంపాదిస్తే చాలు గోల్డ్ మెడల్ తనకి వస్తుంది. రెండవ స్థానంలో నిలబడి 50 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను చూచాడు. 2 నిమిషాలు గురివైపు చూచి ఊపిరి బిగబట్టి తుపాకీని కాల్చాడు. బుల్లెట్ అనుకున్న విధంగా లక్ష్యానికి తగిలింది. దానికి గాను అతనికి 8.1 పాయింట్ రావాల్సి ఉంది. వెంటనే సంతోషంగా స్కోర్ బోర్డు వైపు చూశాడు. గాని అతని స్కోర్ పెరగలేదు. వెంటనే అధికారులతో స్కోర్ బోర్డు పనిచేయడం లేదు, నా స్కోరు పెరగాలి గాని పెరగలేదు అని అన్నాడు. స్కోర్ బోర్డులో తప్పు జరుగుతుందని మ్యాట్ అనుకున్నాడు. గాని తానే తప్పు చేశాడు. 2వ స్థానంలో నిలబడి ఉన్న మ్యాట్ 3వ స్థానంలో ఉన్న టార్గెట్ ను కొట్టాడు. దానికి గాను ఆ చివరి రౌండ్ లో మ్యాట్కు ఏ పాయింట్ కూడా లభించలేదు. అతడు గోల్డ్ మెడల్ పోగొట్టుకోవడమే కాకుండా మొదటి స్థానంలో ఉండవలసిన మ్యాట్ చివరకు ఆ రౌండ్ ముగిసేసరికి 8వ స్థానానికి పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు కూడా అనేక మంది క్రైస్తవులు మ్యాట్ వలె అనేక సార్లు తప్పుడు లక్ష్యాల్ని చూస్తూ ఉంటారు. ధనం ఎక్కువగా సంపాదించాలని చూస్తూ ఉంటారు గాని అదే సమయంలో దేవునితో ఉన్న అనుబంధాన్ని కోల్పోతూ ఉంటారు. అంతేకాకుండా శరీర సౌందర్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు గాని శరీర అంతరంగ స్వభావాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మ్యాట్ ఏ విధంగానైతే తప్పుడు లక్ష్యాన్ని చూసి తన యొక్క గోల్డ్ మెడల్ని పోగొట్టుకున్నాడో ఈ విధంగానే లోకంలో ఉన్న ఈ ధనం కొరకు, సిరి సంపదల కొరకు, పేరు ప్రఖ్యాతుల వెనుక అనేక మంది క్రైస్తవులు పరిగెడుతూ దేవుడు వారి కొరకే సిద్ధపరిచిన నిత్య ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉన్నట్లు మనము ఆయన నీతిని, రాజ్యాన్ని లక్ష్య పెట్టగలిగితే మన జీవితంలో కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆమేన్.